కుమార్, నీకు కావాలనే చెప్పలేదురా. ఊళ్ళోకి పులొచ్చిందని తెలిస్తే నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండలేవు. అందుకే. నువ్వేంటి అంతలా ఆలోచిస్తున్నావు? పులిని చంపడానికి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతావా? సూరయ్య, నాకు మన బిడ్డకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నా మాటేనయ్యా. నీకు మనసులా వచ్చింది ఇలా మాట్లాడటానికి? మన చిన్ని తోటిదేగా ఆ పెద్ద ఆయన మనవరాలు కూడా. అదే మన చిన్నికి ఏదైనా జరిగితే నువ్వు ఇలా మాట్లాడతావా? లేదు, నేను ఒప్పుకోను. కుమార్, మన చెసి మీదకి పులి దాడి చేసింది. చావు బతుకుల్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలా. కుమార్, నాకిప్పుడు బాగా అర్థమైంది కుమార్. ఆ పెద్ద పులిని చంపాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ తుపాకీ సరిపోరు. నిజమే సారు, దానికి తుపాకీ చాలదు. పులిని వేటాడి చంపాలంటే అడవి గురించి తెలియాలి, అడుగుజాడలను బట్టి ఎటెళ్ళుందో తెలుసుకోవాలి, దాని చప్పుడు విని పులి ఎక్కడుందో తెలుసుకోవాలి. పులియూరులో ఇవన్నీ బాగా ఎరిగిన మగాడు ఈ కుమార్ ఒక్కడే. నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది కుమార్. వీళ్ళంతా ఎందుకు నేను ఆరాధిస్తున్నారో. పెద్ద పులిని చంపడానికి వేటగాడికి ఇచ్చిన పీసీసీఎఫ్ ఆర్డర్ ఇదే. ఈ ఊరిని కాపాడాలి, అది నీకే సాధ్యం. ఎవర్రా? వాడే అన్న డాడీ గిరిజ. నీకేదో ఆపదొచ్చిందని చెప్పి మమ్మల్ని తీసుకువెళ్ళాడు. నచ్చ పెట్టకుండా ఇసే ఏంటో చెప్పు. ఏంటి గొడవ? అది నాకు తెలీదు. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నాడు రామయ్య. బలరాముడు కుమారుగడి శక్తి ఆ కృష్ణ పరమాత్ముడికి బలరాముడిలాగా కదా. కానీ నీకు నోకలు చెల్లిపోయే బలరామా, ఎందుకంటే నేను నిన్ను చంపబోతున్నాను. నేను వచ్చినట్టు ఆ కుమారుగాడికి తెలియాలి. నిన్ను కొడితే వాడికి నొప్పి పెడుతుందంటగా, నేను కొడతాను, వాడు చెప్తాడు. మీరు చెప్పింది నిజం పెద్ద ఆయన. శత్రువు అది పులైనా మనిషి అయినా సరే దాన్ని అదున్న చోటుకెళ్ళే చంపాలి. అదే అడవి ధర్మం. ఆ కుమారుగాడు బుద్ధి బలము బాహుబలము రెండూ ఉన్నవాడు. నా కోసం వాడు వస్తాడు. వాడి బుద్ధి బలాన్ని బాహుబలాన్ని మించిపోయే పవర్ఫుల్ కిల్లర్ గ్యాంగ్స్ ని విదేశాల నుంచి రప్పించాను. వాళ్ళు వేసేస్తారు వాడిని.
ఆ